ఏపీలో పలు చోట్ల పెట్రోల్ బంకుల మూసివేతపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాల్లో పరిస్థితులు, వాహనదారుల ఇబ్బందులపై ఆరా తీశారు. తక్షణ చర్యలు తీసుకోవాలని, జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకోవాలని సీఎస్ పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. బంకుల యజమానులు, ఆయిల్ కంపెనీలతో మాట్లాడి వెంటనే సమస్య పరిష్కరించాలని సూచించారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్రోల్ కొరత ప్రభావం ఎక్కువగా ఉంది. పలుచోట్ల పెట్రోల్ బంకుల దగ్గర వాహనదారులు బారులు తీరారు. పెట్రోల్ అధిక రేట్లకు విక్రయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెట్రోల్ కొరత లేదంటూ కేవలం ప్రకటనలకే అధికారులు పరిమితమయ్యారు. పెట్రోల్ ఇబ్బందులకు సంబంధించిన పూర్తి సమాచారం మా ప్రతినిధి సుంకన్న అందిస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత ప్రభావం రోజు రోజుకు పెరుగుతా ఉంది. గత 4 రోజుల నుంచి కూడా నియోజకవర్గాల్లో ఈ పెట్రోల్ కొరత, డీజిల్ కొరత ఉండేది. అయితే ఇప్పుడు కర్నూలు సిటీలో కూడా నిన్నటి నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా క్యాన్లు తీసుకొని ఆటోలలో, ట్రాలీ వెహికల్స్ లో కూడా వచ్చి గంటల తరబడి నిరీక్షిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పటికే ఉమ్మడి కర్నూలు జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 90% పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తుండడంతో కొంతమంది ఇటు తెలంగాణ వైపు, మరోవైపు ఈ మంత్రాలయం, ఆలూరు, ఆదోని సైడ్ ఉండేటువంటి వాళ్ళు కర్ణాటక వైపు వెళ్లి పెట్రోల్ బంకులు దగ్గరకు వెళ్లి పెట్రోల్ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ నంద్యాల జిల్లా అయితే తీవ్రతరంగా ఉంది. అయితే అధికారులు మాత్రం పెట్రోల్ స్టాక్ ఉంది, ఎవరు కూడా ఆందోళన చెందవద్దని చెప్తున్నారు. కానీ వాస్తవంగా చూస్తే పెట్రోల్ బంకులన్నీ కూడా మూతపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కర్నూలు సిటీలో అయితే నిన్న నుంచి చాలా తీవ్రతరంగా ఉంది. కేవలం 3-4 బంకుల్లో మాత్రమే పెట్రోల్ దొరుకుతుంది. పెట్రోల్ కొన్ని చోట్ల అయితే డీజిల్ ఏకంగా అయిపోయింది అని చెప్తున్నారు. అయితే